ఈ జీవిత కాలం మట్టుకే మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యం అవుతామంట. రాబోయే నిత్య జీవం కొరకు ఇప్పుడు మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. మరి దేవుని దగ్గరకు వచ్చే బిడ్డలు ఎలా వస్తున్నారంటే, మరి అవసరతల కొరకు, అక్కర్ల కొరకు, జబ్బుల కొరకు, సమస్యల నుంచి విడుదల పొందడం కోసం వస్తున్నారు. ఇవన్నీ తీరిపోయిన తర్వాత మళ్ళీ వారు దేవుని విడిచిపెడుతూ ఉంటారనమాట. ఇక్కడ మొదటి దొంగ అదే అడుగుతున్నాడు, నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడమని చెబుతున్నాడు. అంటే ఏ మాత్రం ఆయనకు పశ్చాత్తాపం లేదు. ఈ లోకపరమైనటువంటి ఆశలు ఆయన చంపుకోలే, ఇంకా బ్రతకాలన్న ఆశ కలిగి ఉంటున్నాడు. దొంగ కలుగు చేసుకొని చెబుతున్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుని ఆత్మ కలిగిన మనం మౌనంగా ఉంటే మన పక్షంగా ఇతరులు మాట్లాడతారు. దేవుని ఆత్మ కలిగి ఉండి మనమే మన పక్షంగా మాట్లాడితే ఇతరులు కూడా ఏం చేయరు, చూస్తూ ఊరుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ యేసు ప్రభు వారు మరి మొదటి దొంగ అన్ని విధాలుగా మాట్లాడుతున్నా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన నోరు తెరిచి మాట్లాడలేదు. అయితే రెండవ దొంగ ఆ మొదటి దొంగని గద్దించి, నువ్వు ఇంకా అదే శిక్షా విధిలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా? చూసారా, ఎంత ఘోర పాపి అయినా సరే, ఎంత ఘోరమైనటువంటి బందిపోటు దొంగలైనా సరే, ఈ లోకంలో ఎంత అధికారి అయినా సరే, ప్రపంచానికి చక్రవర్తి అయినా సరే దేవునికి భయపడాల్సిందే. ప్రతి నాలుక ఆయనను స్తుతించాలి, ప్రతి మోకాలు యేసయ్య నామంలో వంగాలి. ఎందుకంటే అన్ని నామముల కంటే పైనున్న నామం, హెచ్చైన నామం యేసయ్య నామం. నువ్వు ఇంకా అదే శిక్షా విధిలో ఉన్నావు, ఇంకా నువ్వు మారవా? చూడండి, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతికేవారు కూడా ఈ లోకంలో ఉన్నారు. కానీ వారు ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతికినా మారు మనసు పొందలేని వారుగా చాలామంది ఉంటున్నారు. నువ్వెన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికితే నీకు ఉపయోగం ఏంటి? నువ్వు మారు మనసు పొందకోకుండా, నువ్వు రక్షణ మార్గంలోకి నడవకోకుండా, నువ్వు ప్రపంచాన్ని జయించినా, ప్రపంచాన్ని సంపాదించినా నీతో ఏదీ రాదు. నీకేం కావాలి అంటే మారు మనసు కావాలి. ఇంకా అదే శిక్షా విధిలో ఉన్నావా? ఇంకా నువ్వు దేవునికి భయపడవా? దేవునికి భయపడు మనుషులు ధన్యులు, యెహోవా యందలి భయము పవిత్రమైనది. నువ్వు మనుషులకు భయపడలేదేమో, పరిస్థితులకు భయపడలేదేమో, కానీ నువ్వు దేవునికి ఖచ్చితంగా భయపడాలి. దేవునికి భయపడితే నువ్వు ధన్యుడు అవుతావు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు, ఆశీర్వాదకరంగా ఉంటాడు.